అన్నా ఎగ్గు దొరికింది. ఎక్కడున్నావు? బిఆర్ నగర్ గుల్మోహర్ అపార్ట్మెంట్స్. ఓ గంటలో నీ దగ్గర ఉంటా. త్వరగా రా. జస్ట్ వాకింగ్కి వెళ్ళొస్తున్నా. ఓ కుకింగ్ వీడియోస్ కోసమని సన్నబడుతున్నావు కదా. సర్లే, రేపు నుండి వాకింగ్కి వెళ్ళేటప్పుడు నన్ను కూడా పిలువు, నేను కూడా వస్తాను. అను, చేతికి ఏమైంది? కట్ అయింది? ఏం లేదు, కిచెన్ లో ఏదో కట్ చేస్తుంటే. ఇలాంటివి అసలు నెగ్లెక్ట్ చేయకూడదాను. ఆగు, నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. రా. వద్దు. రాను. పర్లేదు. ఏ రాను. బేబీ రమ్మన్నానా? రాను. బేబీ పర్లేదు. గుండు. అను, మొన్న కమిటీ హాల్ మీటింగ్ అప్పుడు నేను ఊరెళ్ళాను. అందరూ నీ గురించి అలా అంటుంటే చాలా బాధ అనిపించింది. కానీ నువ్వేంటో నాకు తెలుసు కదా. ఏమైందను? ఏం లేదు, స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. అంటే వరుణ్ ఒకడే ఉన్నాడు కదా. సరే సరే సరే, థ్యాంక్ యూ. ఓకే ఓకే. అను ఏం చేస్తున్నావు? వస్తున్నా. వచ్చి పడుకో. నైట్ సరిగ్గా పడుకోలేదా? ఇంత లేట్గా లేచావు? బి బ్లాక్లో నైట్ మర్డర్ జరిగిందంట, తెలుసా? ఫిరోజ్ గారు లేరు, ఆయన ఎవరో చంపేశారు. పోలీసులు వచ్చారు. ఇన్వెస్టిగేషన్ అంటూ వచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. అనవసరంగా ఏది మాట్లాడదు. నేను జాగింగ్కి వెళ్ళొస్తా. అను అను బయట నుంచి ఏమంటేనా? వాచ్మ్యాన్ సార్, ఎవరిది బైకు? తెలియదు సార్. ప్రసాద్ సార్, బైక్ నెంబర్ నోట్ చేసుకుని మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కో. సరే సార్. గుడ్ మార్నింగ్ జోసెఫ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈవినింగ్ 8కి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, మర్చిపోకు. షూర్. ఓకే, డ్రైవ్ సేఫ్. డన్. మీరు రెస్ట్ తీసుకోవాల్సింది కదా మేడం. డెలివరీ అయ్యాక ఎలాగో ఇంట్లోనే కదా ఉండాలి. అప్పుడప్పుడు డ్యూటీ చేయనివ్వండి సార్. ఎనీవేస్,
క్రైమ్ సీన్ స్టేటస్ ఏంటి? కోల్డ్ బ్లడెడ్ మర్డర్ మేడం. ఈ అపార్ట్మెంట్ వెనుకున్న గేటు దగ్గర బైకు సూషు దొరికాయి. ఎవరవో తెలీదు. మన ప్రసాద్ను పంపించి బండి తాలూకు డీటెయిల్స్ మొత్తం కనుక్కోమని చెప్పాను. ఆ టైంలో ఇంట్లో ఇంకెవరు లేరా? అతను ఒక్కడే ఉన్నాడు మేడం. తన వైఫ్ సైరా 2 రోజులుగా ఊళ్ళో లేదు. ఇన్ఫార్మ్ చేశాం మేడం. వస్తోంది. పదండి మేడం, రండి. సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ మేడం. లిఫ్ట్ లేదా? లేదు మేడం. పదండి. పర్వాలేదా? నాకు ఓకే జోసెఫ్ సార్, మీరే రిటైర్ అవ్వబోతున్నారు. మరి రిటైర్మెంట్ పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు? మీ ఇష్టం అమ్మా. ఆ రోజు అదేదో స్వీట్ తీసుకొచ్చారే, ఏంటది? పూతరేకులు. అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి పార్టీలో. ఖచ్చితంగా అమ్మా. ఇదిగో ఈ టాబ్లెట్స్ మీ దగ్గర పెట్టుకోండి. సరే. నేను మర్చిపోతా. డీప్ కట్. అవును మేడం. తల మీద కూడా హెవీ ఇంజ్యూరీ ఉంది. ఎనీ సైన్స్ ఆఫ్ రాబరీ? లేదు మేడం. మేడం, ఈరోజు వైఫ్ వచ్చింది. వాటర్ తీసుకుందాం. ఊరెప్పుడు వెళ్ళారు? మొన్న రాత్రి. మీ హస్బెండ్కి ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? పోనీ మీకెవరి మీదైనా అనుమానం ఉందా? ఎనీథింగ్? అసలు ఎవరైనా ఎందుకు చంపాలనుకుంటారా ఆయన్ని? ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు మీ హెల్ప్ కావాల్సి వస్తుంది. అంతవరకు మీరు ఇక్కడే వేరే అపార్ట్మెంట్లో ఉంటే బెటర్. మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా ఫ్రెండ్ కుసుమ ఉంది, సి బ్లాక్లో. వాళ్ళ ఇంట్లో ఉంటాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ వచ్చి కలుస్తా. బీ స్ట్రాంగ్. నిన్న నైట్ చాలాసేపు స్టెప్స్ దగ్గరే ఉన్నా సార్, కానీ సస్పెన్స్గా మాత్రం ఎవరూ కనిపించలేదు. నేను రాకముందు వెళ్ళిన తర్వాత వచ్చి ఉండొచ్చు. టైం చెప్పగలవమ్మా? అరౌండ్ 10-10:30 వరకు ఉన్నాను సార్. అనుపమ్మ, సార్కి ఇప్పుడే చెప్తున్నా, నిన్న నైట్ ఇక్కడే ఉన్నానని. నువ్వు కూడా ఉన్నావుగా, రా చెప్పు. రాను. తను మా అపార్ట్మెంట్ డిటెక్టివ్ సార్. అనుపమ, ఆ టైంలో మీరు బయట ఏం చేస్తున్నారు? వాకింగ్ సార్. ఇంకా మీతో ఎవరున్నారు? ఎవరూ లేరు సార్. డైలీ అలా వాకింగ్ చేసే అలవాటు ఉందా మీకు? ఏ బ్లాక్ మీది? సార్, అది రాత్రి మీరు వాకింగ్ చేసేటప్పుడు అనుమానంగా ఎవరైనా కనిపించారా? లేదు సార్. బాగా గుర్తు చేసుకొని చెప్పండి. నేనెవరిని చూడలేదు సార్. అను, ఇంతకి నీ చేయలా ఉంది? ఏమైంది చేతికి? వంట చేస్తుంటే కట్ అయింది సార్. నేను ఫస్ట్ ఎయిడ్ చేశాను. పెద్ద గాయమైంది కదమ్మా, నొప్పిగా ఉందా? అవును సార్. హే అనుపమ, మీరు కుకింగ్ వీడియోస్ చేసే అనుపమ కదా? అనుపమ గుమగుమ. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. బై ద వే, ఐఎమ్ పల్లవి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. లాస్ట్ వీక్ మీరు చేసిన ఫిష్ ఫ్రై నేను నిన్ననే ట్రై చేశాను. సూపర్ వచ్చింది. క్రేవింగ్స్. ఎన్నో నెల? 7th, ఇంకో 2 నెలలు.
మొదటిసారా? అవును, చాలా ఎక్సైటింగ్గా ఉంది, అలాగే కొంచెం నర్వస్గా కూడా ఉంది. అంతా బాగానే జరుగుతుంది. రిలాక్స్డ్గా ఉండండి. థ్యాంక్ యూ. వెళ్దామా సార్? అదమ్మా. బాయ్. ఓయ్, నిన్న రాత్రి ఫిరోజ్ సార్ని వాళ్ళు చంపేసిర్రు. ఎట్లా? జస్ట్ ఇలా అన్నానంతే. చచ్చిపోయాడు. అట్లెట్లా చంపేసినావు అక్క? నేను చంపలేదు. జస్ట్ ఇలా అనడం ఏందక్క? పొడిచి చంపేసినావు. నేను చంపలేదు. జస్ట్ పొడిచానంతే. ఆ తర్వాత వాడు చచ్చిపోయాడు. అంటే ఇప్పుడు ఆ ఇంట్లో 2 బాడీస్ ఉన్నాయా? ఎందుకు అరుస్తున్నావ్? వీడిని అక్కడనే వదిలేకుండా ఎందుకక్క హోటల్ పోయి సోంపు తెచ్చుకున్నట్టు ఇంటికి తెచ్చుకున్నావు? నాకేం తెలుసే? ఆ టైంలో నాకేం తోచలేదు, తీసుకొచ్చేసా. నేను చెప్తానే ఉన్నా వద్దక్క అని. ఇప్పుడు చూడు, తాళం ఇచ్చినందుకు నేను, చంపినందుకు నువ్వు. నోర్మి, ఇద్దరం ఇరుక్కుపోయినావు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. ఇప్పుడు ఇద్దరం జైలుకోతాం. నా మొగుడు కూడా వదలలేడు. శిల్ప, అలా ఏం జరగదు. మొత్తం క్లీన్ చేసేసా. మనం ఇదే డౌట్ రాదు. నువ్వు నాకు తాళం ఇవ్వలేదు, నేను అక్కడికి వెళ్ళలేదు. ఓకేనా? జరగండి 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 అమ్మా, జరగండి. తప్పుకోండి తప్పుకోండి. జరుగు జరుగు. ఏదో బాడీ డ్రాగ్ చేసిన మార్క్స్ లాగా ఉన్నాయి. అవును మేడం. ఆ కారిడార్, ఈ స్టేకేస్ అండ్ ఈ ఎగ్జిట్ థరోలీ చెక్ చేయండి. అండ్ ఈ బ్లడ్ శాంపిల్స్ ఫారెన్సిక్కి పంపించండి. ఓకే మేడం. మర్డర్ జరిగి బాడీ దొరికింది బి బ్లాక్లో. అయితే ఇదేమై ఉండొచ్చు? ఆ సీసీటీవీ కెమెరా ఇటువైపే పాయింట్ చేసి ఉంది కదా. సెక్యూరిటీ రూమ్ ఎక్కడ? పక్కనే ఉంది మేడం. పదండి. ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దామా? ఏంటే? నాకు నా ఫ్యూచర్ అంతా కనిపిస్తుంది ఇక్కడ. ఇదే మేడం. ఇంకో కెమెరా చూడు. ఫుటేజ్లో ఏమైనా కనిపించిందటవా? సీరియస్గా మాట్లాడుతున్నారు. ఇంకేమై ఉంటది? నీ గురించి మాట్లాడుతున్నట్టు. చిన్నమ్మాయి, అపశకున పక్షి. మెల్లగా మేడం. వెళ్దాం రా. రంగనా, ఏమైంది? సీసీ ఫుటేజ్ వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు మేడం. ఆ దేవుడు మనల్ని కాపాడాడే. అదెవరు తీసుకుపోయినట్టు?